హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఇప్పుడు మనం ప్రీవియస్ 2 వీడియోస్లో 40 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు దానికి ఆ 2 వీడియోస్ కంటిన్యూషన్ వీడియో, ఇది థర్డ్ వీడియో అండి. ఇప్పుడు క్వశ్చన్స్ 41 నుంచి మనం మిగతా అయితే డిస్కస్ చేసుకున్నామండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ కానీ ఓకేనా, మీ కామెంట్స్ కానీ తెలియజేయలేరని కోరుకుంటున్నానండి. మీ కామెంట్స్ ద్వారా అండి మరిన్ని వీడియోస్ ఎలా చేయాలి అనేది నాకు కొద్దిగా మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా, మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే సోషల్ కంటెంట్ క్వశ్చన్ నెంబర్ 41. ది ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ జెరాడస్ మార్కెటర్ ఫాలో దిస్ మెథడ్ టు ప్రిపేర్ మ్యాప్స్. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడైన గెరాడస్ మార్కెటర్ పటాలను చిత్రించిన విధానం. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 41 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 41 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పరిమాణం దూరాలలో వక్రీకరణ ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగా ఉండే విధానాన్ని రూపొందించడం. ఓకేనా, షోయింగ్ ద కరెక్ట్ షేప్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కాంటినెంట్స్ బట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ సైజెస్ అండ్ డిస్టెన్సెస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కౌంటర్ లైన్స్. కాంటూరు రేఖలకు సంబంధించి సరికాని అంశం. ఓకేనా, కాంటూరు రేఖలకు సంబంధించి సరికాని అంశం ఏంటిదో ఈ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కౌంటర్ లైన్స్. కౌంటర్స్ ఆర్ లైన్ ఆన్ మ్యాప్ జాయినింగ్ ప్లేస్ ఆఫ్ సేమ్ హైట్ మెజర్డ్ ఫ్రమ్ ద సీ లెవెల్. ఆప్షన్ 2, దే ఆర్ యూజువల్లీ డ్రా ఎట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ హైట్స్. ఆప్షన్ 3, where counter lines are far apart present steps slope. Option 4, counter lines are also called isolines. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. ఇది సరైనది కాదని. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ హెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్. ద రీజన్ ఈజ్ అంటే గ్రీన్విచ్ కాలానికంటే భారత కాలమానం ముందు ఉండడానికి కారణం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, గ్రీన్విచ్ కాలానికంటే భారత కాలమానం ముందు ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశం 82.5 degrees 30 ఈస్ట్ తూర్పు ప్రామాణిక రేఖాంశంగా పరిగణించడం. ఓకేనా, ఇండియా హ్యాస్ టేకన్ 82 degrees 30 ఈస్ట్ లాంగిట్యూడ్ యాజ్ స్టాండర్డ్ మెరిడియన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 అండి. ది ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్లేట్స్. భూపలకలను సంబంధించి క్రింది వాళ్ళు సరికానిది ఏంటిది చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 44 భూపలకలను సంబంధించి క్రింది వానలో సరికానిది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూపలకలకు సంబంధించి కింది వానలో సరికానిది ఏదంటే ఇండియా పలకను యురేషియా పలకను నెడుతూ యాండీస్ పర్వతాలు ఉన్న చోట దాని కిందకు వెళుతున్నది అనేది కరెక్ట్ సరికానిది. ఓకేనా. ది యురేషియన్ ప్లేట్ పుషెస్ ద ఇండియన్ ప్లేట్ అండ్ గోస్ అండర్ ఇట్ జస్ట్ వేర్ ద యాండీస్ మౌంటైన్స్ ఆర్. ది ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్లేట్స్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు ద రిలీఫ్ ఆఫ్ ద ఓషన్. మహాసముద్ర ఉపరితలానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
క్వశ్చన్ నెంబర్ 45 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మహాసముద్ర ఉపరితలానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఏంటంటే మహాసముద్ర మైదానాలు ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునువుగా ఉండే ప్రాంతాలు. ఓకేనా. డీప్ సీ ప్లెయిన్ అబ్యూజల్ ప్లెయిన్స్ ఆర్ ద ఫ్లాటెస్ట్ అండ్ స్మూతెస్ట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. క్వశ్చన్ నెంబర్ 45 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 ది సన్ అపియర్స్ ఇన్ ఆరెంజ్ కలర్ డ్యూరింగ్ సన్రైజ్ అండ్ సన్సెట్ డ్యూ టు. సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు నారింజ రంగులో కనబడుటకు కారణం. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 46 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ధూళి కణాలు. ఓకే. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డస్ట్ పార్టికల్స్. ఓకే. సూర్యాస్తమయం సమయాలలో సూర్యుడు నారింజ రంగులో కనబడిన కారణం ఏంటంటే ధూళి కణాల వల్ల సూర్యుడు మనకి సూర్యాస్తమయంలో కానీ సూర్యోదయం సమయంలో కానీ ఈ ధూళి కణాలు అడ్డు ఉండటం వల్ల మనకి ఆ నారింజ రంగులో కనబడటం కారణం. ఓకేనా. డస్ట్ పార్టికల్స్ అనేవి ద సన్ అపియర్స్ ఇన్ ఆరెంజ్ కలర్ డ్యూరింగ్ సన్రైజ్ సన్సెట్ డ్యూ టు డస్ట్ పార్టికల్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 47 అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ది పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ ఇన్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెస్పెక్టివ్లీ. అంటే 2011 భారత జనగణన ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు వరుసగా అన్నాడండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 47 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2011 భారత జనగణన ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు వరుసగా ఎలా ఉన్నాయంటే 65 to 40, 80 to 14 అండి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 40 నెంబర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 48. క్వశ్చన్ నెంబర్ 48 హైదరాబాద్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ మెగా సిటీస్. ద రీజన్ ఈజ్. హైదరాబాద్ మహానగరాల జాబితాలోకి రాకపోవడానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 48 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మిలియన్ నుండి 10 మిలియన్ల మధ్య జనాభా కలిగి ఉండడం. హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 million to 10 million అండి. అయితే ప్రజెంట్ హైదరాబాద్ యొక్క పాపులేషన్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెగా సిటీకి ఇక్కడ హైదరాబాద్ మహానగర జాబితాలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే 1 మిలియన్ నుండి 10 మిలియన్ మధ్య జనాభా కలిగి ఉండటం వల్ల రాలేదని అన్నారు. ఓకేనా. అయితే ప్రజెంట్ హైదరాబాద్ యొక్క పాపులేషన్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. అలాగే ఒక మెగా సిటీ ఉండాలంటే ఎంత పాపులేషన్ ఉంటే ఒక మెగా సిటీకి పరిగణిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. This is one of the reason for expansion of urban population in India during 1961 to 2011. 1961 నుండి 2011 భారతదేశంలో పట్టణ జనాభా నిరంతర పెరుగుదలకు ఒక కారణం. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 49 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1961 నుండి 2011 భారతదేశంలో పట్టణ జనాభా నిరంతరం పెరుగుదలకు ఒక కారణం ఏంటంటే పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల. ఓకేనా. ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అండి. క్వశ్చన్ నెంబర్ 50 ది ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ క్రింది వానిలో భారతీయ బహుళజాతి సంస్థలు. అయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో మనకి ఇండియా మల్టీనేషనల్ కంపెనీస్ ఏవో గుర్తించమన్నారండి. క్వశ్చన్ నెంబర్ 50 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 50 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ర్యాన్ బాక్సీ, ఇన్ఫోసిస్
అనేది భారతీయ బహుళజాతి సంస్థలండి. ఓకేనా. ది ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ర్యాంబాక్సీ, ఇన్ఫోసిస్ అనేవి ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51, ఎక్స్పాండ్ నెఫ్ట్, నెఫ్ట్ను విస్తరింపగా, ఎన్ఈఎఫ్టీ. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ బ్యాంకింగ్ వరకు ఎక్కువ బ్యాంక్ ఎవరైతే వెళ్తారో చెక్కులుగా అనేవి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి ఈ అబ్రివేషన్ అనేది చాలా సింపుల్గా ఉండేదండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పాండ్ నెఫ్ట్. క్వశ్చన్ నెంబర్ 51, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అండి. ఎన్ అంటే నేషనల్, ఈ అంటే ఎలక్ట్రానిక్, ఎఫ్ అంటే ఫండ్స్, టీ అంటే ట్రాన్స్ఫర్ అండి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52, సిల్క్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఇన్. భారతదేశంలో పట్టు పరిశ్రమలు నెలకొన్న ప్రాంతాలు. క్వశ్చన్ నెంబర్ 52, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మన భారతదేశంలో పట్టు పరిశ్రమలు నెలకొన్న ప్రాంతాలు ఏంటివో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 52. ఓకే. క్వశ్చన్ నెంబర్ 52, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మైసూర్, వారణాసి. భారతదేశంలో పట్టు పరిశ్రమలు నెలకొన్న ప్రాంతాలు ఏంటంటే మైసూరు, వారణాసిలో ఉన్నాయండి. ఓకేనా. సిల్క్ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఇన్ మైసూర్ అండ్ వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53, దిస్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్. క్రింది వాణిలో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఏంటో చెప్పమని ఇక్కడ మనకి కింద ఇచ్చిన వాటిలో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటిదండి. మనకు ట్యాక్స్ అనేది టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. అందులో కింద మనకి ఇచ్చిన దాంట్లో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటిదో చెప్పారండి, అడిగారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కార్పొరేట్ పన్. క్రింది వాని ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఏదంటే కార్పొరేట్ పన్. ఓకేనా. కార్పొరేట్ ట్యాక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54, ద ఇండియన్ స్టేట్స్ వేర్ అల్యూమినియం ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు గల రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో? క్వశ్చన్ నెంబర్ 54 అండి. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు గల రాష్ట్రాలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండి. ఓకేనా. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నాయండి. ఓకేనా. ది ఇండియన్ స్టేట్స్ వేర్ అల్యూమినియం ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55, చూస్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ వన్ రిగార్డింగ్ మినరల్స్ అండ్ దేర్ యూజెస్. ఖనిజాలు వాటి వినియోగ దృష్ట్యా సరిగ్గా జతపరిచిన దాన్ని ఎన్నుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి ఖనిజాలు ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్గా ఖనిజం దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే క్రోమియం, అబ్రకం, ఫెల్స్పార్, బాక్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారండి. వాటి కరెక్ట్గా మ్యాచ్ చేయమన్నారండి. కరెక్ట్గా ఏది మ్యాచ్ అయిద్దో అది కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫెల్డ్స్పార్ రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్ అండ్ సిరామిక్ వేర్. ఫెల్డ్స్పార్ అనేది గాజు, సెరామిక్ వస్తువుల తయారీలో ముడి పదార్థం అండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 అండి. దిస్ ఈజ్ నాట్ సూటబుల్ పాలసీ ఇన్ డ్రై అండ్ ల్యాండ్ అగ్రికల్చర్. వర్షాధార వ్యవసాయంలో సరికాని విధానం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.
వరి, అరటి వంటి అధిక నీటి వినియోగ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వడం. వర్షాధార వ్యవసాయం సరికాని విధానం ఏదంటే వరి, అరటి వంటి అధిక నీటి వినియోగ పంటలకు సాగుకు ప్రాధాన్యం ఇవ్వడం. ఓకేనా. ప్రయారిటీ టు వాటర్ ఇంటెన్సిటీ క్రాప్స్ లైక్ ప్యాడీ, బనానా ఈటీసీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57. దిస్ ఈజ్ ద మెజర్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ యూత్ హూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతరంలో చైతన్యం నింపడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్య. క్వశ్చన్ నెంబర్ 57. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతరంలో చైతన్యం నింపడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏంటండి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద మెజర్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద యూత్ హూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. క్వశ్చన్ నెంబర్ 57. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతలో చైతన్యం నింపడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏంటంటే జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినంగా ప్రకటించడం. ఓకేనా. డిక్లేరింగ్ జనవరి 25th యాజ్ ఎ నేషనల్ ఓటర్స్ డే. మనకు జనవరి 26th రిపబ్లిక్ డే అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. The service of India means the service of the millions who suffer. It means the ending of poverty and ignorance and disease and inequality of opportunity said by. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది వ్యాధులకు సేవ చేయటమే. దీని అర్థం పేదరికాన్ని, అజ్ఞానాన్ని, రోగాలను, అవకాశాలలో అసమానతలను అంతం చేయడం అన్నది ఎవరండి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది వ్యక్తులకు సేవ చేయడమే. దీని అర్థం పేదరికాన్ని, అజ్ఞానాన్ని, రోగాలను, అవకాశాలలో అసమానతలను అంతం చేయడమే అన్నది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అండి. క్వశ్చన్ నెంబర్ 58. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59. These kings brings together the regions in which Telugu was spoken, the coastal regions, Telangana region and Rayalaseema region. తెలుగు భాష మాట్లాడే కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను ఒకే చట్టం కిందకు తెచ్చిన వారు. ఓకేనండి. ఒకే చట్టం కిందకి తెచ్చిన వాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాకతీయాస్. ఓకేనా. తెలుగు భాష మాట్లాడే కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను ఒకే చిత్రం కింద తెచ్చిన వారు ఎవరంటే కాకతీయులు అండి. ఓకేనా. కాకతీయులు. దిస్ కింగ్స్ బ్రింగ్ టుగెదర్ ద రీజన్స్ ఇన్ విచ్ తెలుగు వాజ్ స్పోకెన్, ది కోస్టల్ రీజన్, తెలంగాణ రీజన్ అండ్ రాయలసీమ రీజన్, కాకతీయాస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 అండి. As in the wide expanse of the divine compassion there is room for all classes and the followers of all creeds, there was room for the professors of opposite religion and for beliefs, and the road to intolerance closed said by. ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటు ఉంది. ఇతర మత పెద్దలకు, మతస్థుల నమ్మకాలకు నివాసం ఉంది. మత వివక్షకు దారి లేదు అన్నది. క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఎవరన్నారండి? ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటు ఉంది. ఇతర మత పెద్దలకు, మతస్థుల నమ్మకాలకు నివాసం ఉంది. మత వివక్షకు దారి లేదన్నది ఎవరు? మత వివక్షకు దారి లేదన్నది ఎవరండి? క్వశ్చన్ నెంబర్ 60. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జాంగీర్. ఏమన్నారండి? జాంగీర్ గారు ఏమన్నారంటే ఈ విశాల దైవ కరుణలో
అందరికీ చోటు ఉంది. ఇతర మత పెద్దలకు మతస్థుల నమ్మకాలకు నివాసం ఉంది. మత వివక్షకు దారి లేదన్నది ఎవరంటే జహాంగీర్ గారు అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై మాంటెస్క్యూ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ లాస్. మాంటెస్క్యూ ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలో ప్రతిపాదించినది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రభుత్వంలో విధాన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికార విభజన. ఓకేనా. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్. ఓకేనా. ఏ డివిజన్ ఆఫ్ పవర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ బిట్వీన్ ద లెజిస్లేచర్, ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62. The procedure followed by the state legislature in making proposed bill into an act. క్వశ్చన్ నెంబర్ 62 అండి. రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక వ్యవస్థలో బిల్లు చట్టంగా మారాలంటే అనుసరించే విధానం. బిల్లు చట్టంగా మారాలంటే అనుసరించే విధానం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62. సారీ అండి, ఒక్క నిమిషం. క్వశ్చన్ నెంబర్ 62 అండి. రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక వ్యవస్థలో బిల్లు చట్టంగా మారాలంటే అనుసరించే విధానం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 62. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక వ్యవస్థలో బిల్లు చట్టంగా మారాలంటే అనుసరించే విధానం ఏంటంటే ఉభయ సభల ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం ఉండాలండి. ఓకేనా. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభల ఆమోదంతో పాటు గవర్నరు ఆమోదం ఉండాలి. ఓకే. ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ మేకింగ్ ఏ ప్రపోజ్డ్ బిల్ ఇంటూ యాక్ట్ passed by both chambers along with the approval of governor. Question number 62, option 2 is the correct answer అండి. Next question number 63. Question number 63. The following person had introduced Protestant Reformation movement against Catholic Church. క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వారండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వారండి. ఇలాంటి బిట్లు మాత్రం రిపీట్ అవుతాయండి, బాగా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 63. క్వశ్చన్ నెంబర్ 63. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని మొదలుపెట్టారండి. ఓకే. మార్టిన్ లూథర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64. వెనిజులా అండ్ చిలీ were liberated from colonial rule through revolutionary army by the person respectively. వెనిజులా, చిలీ దేశాలను విప్లవ సైన్యం ద్వారా వలస పాలన నుండి విముక్తం చేసిన వారు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 64. వెనిజులా, చిలీ దేశాలను విప్లవ సైన్యం ద్వారా వలస పాలన నుండి విముక్తి చేసిన వారు వరుసగా అన్నారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెనిజులా, చిలీ దేశాలను విప్లవ సైన్యం ద్వారా వలస పాలన నుండి విముక్తి చేసిన వారు వరుసగా ఎవరంటే సైమన్ బొలివర్, సాన్ మార్టిన్. ఓకేనా అండి. వెనిజులా అండ్ చిలీ వాజ్ లిబరేటెడ్ ఫ్రమ్ colonial rule through revolutionary army by this person respectively సైమన్ బొలివర్, సాన్ మార్టిన్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 64th క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. దిస్ విల్ నాట్ కమ్ అండర్ ఎలక్షన్ కోడ్.
ఎన్నికల ప్రవర్తన నియమాల కిందకి రాని అంశం. క్వశ్చన్ నెంబర్ 65, ఎన్నికల ప్రవర్తన నియమాల కిందికి రాని అంశం ఏంటిదండి? క్వశ్చన్ నెంబర్ 65, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ప్రకృతి విపత్తుల సమయంలో పునరావాస చర్యలు. ఎన్నికల ప్రవర్తన నియమాల కిందికి రాని అంశం ఏంటంటే ప్రకృతి విపత్తుల సమయంలో పునరావాస చర్యలు. ఓకేనా? ఇది ఐఎండి అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించిందండి. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిహాబిలిటేషన్ డ్యూరింగ్ న్యాచురల్ డిజాస్టర్, ఇది ఎలక్షన్ కోడ్కి సంబంధించింది కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ టు గార్డ్ ద కాన్స్టిట్యూషన్. దే ఆర్. క్రింది వాణిలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ స్వతంత్ర సంస్థలు. క్వశ్చన్ నెంబర్ 66 అండి. క్రింది వాణిలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ స్వతంత్ర సంస్థలు. క్వశ్చన్ నెంబర్ 66, ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ టు గార్డ్ ద కాన్స్టిట్యూషన్. దే ఆర్. క్వశ్చన్ నెంబర్ 66, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యాయ వ్యవస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం. ఓకేనా? రాజ్యాంగాన్ని పరీక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ స్వతంత్ర సంస్థలు ఏంటి అంటే న్యాయ వ్యవస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం అండి. ఓకేనా? ది జ్యుడిషియరీ, ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ 67th క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 67, ఇట్ ఈస్ అన్ అథారిటీ గివెన్ టు ద కోర్ట్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ ఎనీ కాన్స్టిట్యూషన్ రైట్. రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలయ్యేలా చూడటానికి న్యాయస్థానం ప్రభుత్వానికి జారీ చేయు ఆదేశం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 67, ఇట్ ఈస్ అన్ అథారిటీ గివెన్ టు ద కోర్ట్ టు ఇష్యూ ఎ డైరెక్షన్ టు ద గవర్నమెంట్ ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ ఎనీ కాన్స్టిట్యూషన్ రైట్. క్వశ్చన్ నెంబర్ 67, కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 67, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రిట్ అంటారండి. రాజ్యాంగ హక్కులను కాపాడడానికి, అమలయ్యేలా చూడడానికి న్యాయస్థానం ప్రభుత్వానికి జారీ చేయే ఆదేశం. అంటే న్యాయస్థానం ఏదైనా రాజ్యాంగాన్ని కాపాడడం కోసం న్యాయస్థానం ప్రభుత్వానికి ఏదైనా జారీ చేయాలంటే జారీ చేసేదాన్ని అంటే రిట్ అంటామండి. ఓకేనా? రిట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 67th క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age in factories comes under this right. క్వశ్చన్ నెంబర్ 68, 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పనిలో పెట్టుకొనుట నిషేధం అనే అంశం ఈ హక్కు పరిధిలోనిది ఏదండి? కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 68, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 68, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకేనా? 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పనిలో పెట్టుకొనుట నిషేధం అనే అంశం ఈ హక్కు పరిధిలోనే. ఏ హక్కు అండి? పీడనాన్ని నిరోధించే హక్కు అండి. ఓకేనా? ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age in factories comes under this right against exploitation. Option 4 is the correct answer అండి ఫర్ 68th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69, ensuring the ability of the earth to nurture life in all diversity is aim of. అనంత వైవిధ్యాలతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం దీని ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 69, కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం దీని ఉద్దేశం. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 69, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే గ్రీన్ పీస్ ఉద్యమం అనేది అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం దీని ఉద్దేశం అండి. గ్రీన్ పీస్ ఉద్యమం. ఎన్సూరింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎర్త్ టు నేచర్ లైఫ్ ఇన్ ఆల్ డైవర్సిటీ ఇస్ ద ఎయిమ్ ఆఫ్.
గ్రీన్ పీస్ మూమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 70 అండి. వర్కర్స్ కెన్ వర్క్ అకార్డింగ్ టు దేర్ స్కిల్ అండ్ కెపాసిటీ అండ్ వర్క్ అండర్ సేఫ్ కండిషన్స్ వితౌట్ ఎండేంజరింగ్ దేర్ హెల్త్ కమ్స్ అండర్ దిస్ రైట్. కార్మికులు వారి నైపుణ్యం సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేయడం ఈ హక్కు పరిధిలోని అంశం. క్వశ్చన్ నెంబర్ 70 అండి. కార్మికులు వారి నైపుణ్యం సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేయడం ఈ హక్కు పరిధిలోని అంశం అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 70 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు, రైట్ టు ప్రొడక్టివ్ అండ్ సేఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఓకేనా. కార్మికులు వారి నైపుణ్య సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ప్రమాదం లేని పరిస్థితుల్లో పనిచేయడం ఈ హక్కు పరిధిలోని అంశం అండి. ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు అండి. ఓకే. వర్కర్ కెన్ వర్క్ అకార్డింగ్ టు దేర్ స్కిల్ అండ్ కెపాసిటీ అండ్ వర్క్ అండర్ సేఫ్ కండిషన్ వితౌట్ ఎండేంజరింగ్ దేర్ హెల్త్ కమ్స్ అండర్ దిస్ రైట్ టు ప్రొడక్టివ్ అండ్ సేఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 70 క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 71 క్వశ్చన్. దీస్ కేసెస్ కమ్ అండర్ ద jurisdiction of assistant sessions judge judicial magistrate. క్వశ్చన్ నెంబర్ 71 అండి. అసిస్టెంట్ సెషన్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారించు కేసులు. క్వశ్చన్ నెంబర్ 71 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసిస్టెంట్ సెషన్ జడ్జి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ కేసులు. ఈ అసిస్టెంట్ సెషన్ జడ్జీలు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారించే కేసులు ఏంటివండి? క్వశ్చన్ నెంబర్ 71 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు అండి. క్రిమినల్ కేసెస్ ఎట్ డివిజన్ లెవెల్. ఒక డివిజన్ లెవెల్లో క్రిమినల్ కేసులు వాదించటమే అసిస్టెంట్ సెషన్ జడ్జీలు అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ కేసులు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. దిస్ ఈజ్ రిలేటెడ్ టు చెర్నోబిల్ ఇన్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్లోనే చెర్నోబిల్కి సంబంధం గల అంశం. క్వశ్చన్ నెంబర్ 72 యుఎస్ఎస్ఆర్లోని చెర్నోబిల్కి సంబంధం గల అంశం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 72 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అణుకర్మాగార ప్రమాదం, యాక్సిడెంట్ ఇన్ న్యూక్లియర్ ప్లాంట్ అండి. ఓకేనా. ఈ యాక్సిడెంట్ అణుకర్మాగార ప్రమాదంలో చెర్నోబిల్ సంబంధం గల అంశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వైష్ణవ సెయింట్ అండ్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 73. క్రింది వారిలో తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువు సంఘ సంస్కర్త అండి. ఈస్ట్. క్వశ్చన్ నెంబర్ 73 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. చైతన్య మహాప్రభు. ఓకేనా. తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువు సంఘ సంస్కర్త ఎవరనంటే చైతన్య ప్రభు అండి. ది ఫాలోయింగ్ ఇస్ ఏ వైష్ణవ సెయింట్ అండ్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఈస్టర్న్ ఇండియాలో ఒక సోషల్ రిఫార్మర్గా అండ్ వైష్ణవ సెయింట్ ఎవరంటే చైతన్య మహాప్రభు అండి. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. ది 6 tastes are diverse but taste is one. Various are the creeds regarding the truth but truth is one. And saints differ among themselves while the one on whom they meditate is one. Said by. 6 రుచులు వేరువేరు కానీ రుచి ఒకటే. సత్యాన్ని తెలిపే సాంప్రదాయాలు అనేకం కానీ సత్యం ఒకటే. సన్యాసులు వారిలో వారు భేదిస్తుంటారు కానీ వారి ఎవరి కోసమైతే ధ్యానం చేస్తుంటారో అతడు ఒకడే అన్నది. క్వశ్చన్ నెంబర్ 74. ఇలాంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 74. 6 రుచులు వేరువేరు కానీ ఒక రుచి ఒకటే. సత్యాన్ని తెలిపే సాంప్రదాయాలు అనేకం కానీ సత్యం ఒకటే. సన్యాసులు వారిలో వారు భేదిస్తుంటారు కానీ వారు ఎవరి కోసమైతే ధ్యానం చేస్తుంటారో అతడు ఒకడే అన్నది. ఎవరన్నారండి?
క్వశ్చన్ నెంబర్ 74 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యోగి వేమన ఏమన్నారండి? 6 రుచులు వేరువేరు కానీ రుచి ఒకటే, సత్యాన్ని తెలుగు సాంప్రదాయాలు అనేకం కానీ సత్యం ఒకటే, సన్యాసులు వారిలో వారు భేదిస్తుంటారు కానీ వారు ఎవరి కోసం అయితే ధ్యానం చేస్తుంటారో అతడు ఒకటే అన్నది యోగి వేమన అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. తులసిదాస్ రోట్ రామచరితమానస్ ద లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 75. తులసిదాస్ రామచరితమానస్ కావ్యాన్ని ఈ భాషలో రచించాడు. తులసిదాస్. క్వశ్చన్ నెంబర్ 75. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అవధి. క్వశ్చన్ నెంబర్ 75 అవధి భాషలో రాశారండి ఈయన. ఓకేనా? తులసిదాస్ రోట్ రామచరితమానస్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అవధి. తులసిదాస్ రామచరితమానస్ వాక్యాన్ని ఈ భాషలో రచించారు, అవధి అనే భాషలో రచించారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. An ashrama and school known as Sarada Sadan was founded by. క్వశ్చన్ నెంబర్ 76. శారదా సదన్ అనే పాఠశాలలను మరియు ఆశ్రమాన్ని స్థాపించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 76 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పండిత రమాబాయి సరస్వతి శారదా సదన్ అనే పాఠశాలను మరియు ఆశ్రమాన్ని స్థాపించారండి పండిత రమాబాయి సరస్వతి గారు. ఆశ్రమ అండ్ స్కూల్ నోన్ యాజ్ శారదా సదన్ వాజ్ ఫౌండెడ్ బై పండిత రమాబాయి సరస్వతి అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. దిస్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ ఇన్ గ్రూప్ బై ద ట్రైబల్ గ్రూప్ లివింగ్ ఇన్ అరకు వ్యాలీ. అరకు లోయలో గిరిజన సముదాయాలు ఈ నాట్యాన్ని బృందంగా ప్రదర్శించరు. క్వశ్చన్ నెంబర్ 77. అరకు లోయలో గిరిజన సముదాయాలు ఈ నాట్యాన్ని బృందంగా ప్రదర్శించరు. క్వశ్చన్ నెంబర్ 77 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నటికరి దింస ఈ నాట్యాన్ని బృందంగా ప్రదర్శించారండి. అరకులోయల గిరిజన సముదాయంగా వాళ్ళు గుంపులుగా కలిసి నాట్యం అయితే చేస్తారండి. కానీ ఈ సింగిల్గా చేసే నాట్యాన్ని అంటే నటికరి దింస అంటారండి. ఓకేనా? వీళ్ళు ఈ బృందంగా అయితే నటించారు ఈ నాట్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద తెలుగు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బుర్రకథ ఈజ్ అసోసియేట్ విత్. ఆంధ్రప్రదేశ్లో కథ చెప్పే కళాకారులమైన బుర్రకథ ఈ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడింది. బుర్రకథ అనేది ఒక ఉద్యమ నేపథ్యంలో ఏర్పడింది అంటండి. అది ఏ ఉద్యమం? క్వశ్చన్ నెంబర్ 78. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వీరశైవ ఉద్యమంలో బుర్రకథని ఆంధ్రప్రదేశ్ కథ చెప్పే కళాకారులమైన బుర్రకథ ఈ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడింది. వీరశైవ అనే ఉద్యమంలో బుర్రకథ అనేది ఏర్పడిందండి. ఓకే, ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది తెలుగు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బుర్రకథ ఇది అసోసియేటెడ్ విత్ వీరశైవ మూమెంట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 78 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ వన్. ఓకేనా? తప్పుగా జతపరిచిన దాన్ని కనుక్కోండి. ఎన్నుకోండి. కరెక్ట్గా మ్యాచ్ కానీ ఇది ఏంటిదండి? క్వశ్చన్ నెంబర్ 79. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది సరిగ్గా మనం మ్యాచ్ అవ్వలేదండి. ఓకేనా? తప్పుగా జత చేయండి. అమృత్ బజార్ పత్రిక సురేంద్రనాథ్ బెనర్జీ సంపాదకత్వం వహించిన పత్రిక. ఇది అనేది కరెక్ట్ కాదండి. అమృత్ బజార్ పత్రిక న్యూస్ పేపర్ ఎడిటెడ్ బై ద సురేంద్రనాథ్ బెనర్జీ. ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఓకేనా? ఇది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 79 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80.
క్వశ్చన్ నెంబర్ 80. కందారియ మహాదేవ టెంపుల్ డెడికేటెడ్ టు శివ వాజ్ బిల్ట్ బై. కందారియ మహాదేవాలయ శివాలయాన్ని నిర్మించిన వారు. క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80. కందారియ మహాదేవాలయ శివాలయాన్ని నిర్మించిన వారు. క్వశ్చన్ నెంబర్ 80. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చందేల డైనస్టీ. కందారియ మహాదేవాలయ శివాలయం నిర్మించిన వారు చందేల వంశీయులు అండి. చందేల వంశీ. ఓకే అండి, నెక్స్ట్ ఈ బిట్స్తో చాలండి. నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. కంటిన్యూగా వీడియోస్ అయితే చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకేనా, మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ జరుగుతుంది, చూడండి.